కనీసం గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే భర్తీ చేయాల్సింది. మరి ప్రభుత్వం ఆ మేరకైనా ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. మరి చంద్రబాబు గారేమో ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అయిపోయిందా చంద్రబాబు గారు 1వ తేదీ? ఈరోజు ఎన్నో తేదీ అండి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ఆలోచన చేసుకోవాలి. ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు గారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయటం లేదు? మీరు ఒక్క సంవత్సరమే మీరు చేయకపోతే, ఫస్ట్ సంవత్సరమే మీరు చేయకపోతే ఇక మిగతా సంవత్సరాలు చేస్తారన్న భరోసా ప్రజలకు ఎలా కలిగిస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. డిఎస్సి ఉద్యోగస్తులు ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. డిఎస్సి చంద్రబాబు గారు మొదటి సంతకంగా 16,000 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సంతకం పెట్టారు. మరి ఏమైంది? 16,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఒక్కరికైనా డిఎస్సి ఉద్యోగం ఇంతవరకు వచ్చిందా? 7 నెలలు కలిసిపోయింది. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇక 4.5 సంవత్సరాలు సాగుతూనే ఉంటుందో ఏమో అమ్మ మాకు అర్థం కావటం లేదు అన్న స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. మీ మొదట పెట్టిన సంతకానికే ఇంతవరకు దిక్కు లేదు అంటే ఇక ఏ సంతకానికైనా మీ ఏ మాటకైనా ఏ విలువ ఉంటుందో చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్ కు దిక్కు లేదు. గ్రూప్ 1 బిడ్డలైతే 1:100 రేషియోలో మెయిన్స్ కు పిలిపించాలని ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారైనా మీరు పట్టించుకున్నారా? వాళ్ళ దిక్కు చూసారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు గారు ఇచ్చిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో అసలు వాలంటీర్లను అసలు ఎంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళకైనా ఇద్దాము అన్న ధ్యాస లేదు. ఉన్నారా ఇంకా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మీరిచ్చిన మాటకు మీరే విలువ ఇవ్వటం లేదు. ఇక ప్రజలు మీకు ఏం విలువ ఇవ్వాలి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా. ఉచితంగా బస్సు ఇస్తామన్నారు మహిళలకి. కనీసం 2 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు. మరి మీరు ఉచితంగా బస్సు ప్రయాణము అని చెప్పాక 7 నెలలు దాటినా కూడా ఎందుకు ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయలేకున్నారో అర్థం కావటం లేదు. పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వెంటనే అమలు కూడా చేసింది. ఒక రాష్ట్రంలో 1 వారంలో అమలు చేసింది, ఇంకో రాష్ట్రంలో నెలలో అమలు చేసింది. మరి చంద్రబాబు గారికి మాత్రం 7 నెలలు అయినా కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? పక్క రాష్ట్రాలలో అమలు అయిన పథకం ఇక్కడ అమలు కావటం లేదు అంటే మీ అసమర్థత కాదా? ప్రజలు ఏమనుకోవాలి? మహిళల భద్రతకు సంబంధించిన విషయం, మహిళలకు ఇచ్చిన మాట, మరి అదైనా నిలబెట్టుకోవాలన్న ధ్యాస చంద్రబాబు గారికి లేదా? నెలకు మహా అయితే 350 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అతి తక్కువ సూపర్ 6లో అతి తక్కువ ఖర్చు అయ్యే పథకం మహిళలకు ఉచిత బస్సు. మరి ఇంతవరకు చంద్రబాబు గారు ఎందుకు చేయటం లేదో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మహిళలకు ఏం సమాధానం చెప్తారు? ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంతవరకు అమలు కాలేదు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఏమో ఇచ్చినట్టున్నారు మొన్న, అది కూడా ఎంతమందికి డబ్బులు పడ్డాయి, సగం మందికి డబ్బులే రాలేదు అని ఇప్పటి వరకు కూడా అడుగుతున్నారు. ఇలా దసరా అని, మళ్ళీ దీపావళి అని, మళ్ళీ సంక్రాంతి అని, ఉగాది అని ఇలా మహిళలను కూడా మోసం చేయగలరు చంద్రబాబు గారు అన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీకు ఏ మాత్రం ప్రజలు ఓట్లేశారు అన్న కృతజ్ఞత ఉన్నా కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే సూపర్ 6 అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో ప్రతి నెల ఈ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే క్యాంపెయిన్ ని ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. నెల మొత్తము చూస్తాము. నెలాఖరున ఇంకా అమలు కాకపోతే ప్రతి నెలాఖరున సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. మరొకసారి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ కాకూడదు అంటే వెంటనే సూపర్ 6 ని అమలు చేయండి.
అన్ని బడ్జెట్ తర్వాత బడ్జెట్ అలొకేట్ చేస్తాం, నెక్స్ట్ వార్షిక సంస్థ ఇస్తామని చెప్తున్నారు. చంద్రబాబు గారు సందర్భాలు మాకు 1 year అన్న టైం కావాలి కదా, గతంలో 1 year బట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు బాగా జాప్యం. చంద్రబాబు గారు ఇప్పటికి కూడా చెప్తున్న మాట గత ప్రభుత్వం చేసిన తప్పులు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి, ఇంత భారం ప్రజల మీద ఉంది, ఇవన్నీ చెప్తున్నారు చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడే ఈ అప్పులున్నాయి. గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెలిసే చంద్రబాబు గారు ఈ వాగ్దానాలన్నీ ఇచ్చారు. అయినా కూడా ఈయనకు అనుభవం ఉంది కదా, ఈయనేదో ఉద్ధరించేస్తాడేమో అని ప్రజలు నమ్మి కదా ఓట్లేశారు. అందుకనే అడుగుతున్నాం, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు మీరు చెప్తున్నారు జనాభాను పెంచుకోవాలి, ఇంకా పిల్లల్ని కనాలి, ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. మాకు అభ్యంతరం లేదు, కానీ ఉన్న బిడ్డలకైనా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న సూపర్ 6 అయినా మీరు అమలు చేయాలి కదా. మేము ఇక్కడ కూర్చున్నామా, ధర్నా చేశామా, మీరు కూడా వచ్చారా? ఇన్ని గంటల పాటు ఇంతమంది టైము దీన్ని కేటాయించామా? ఈ ఒక్క ప్రశ్నకు నేను సమాధానం చెప్తే ఇన్ని గంటల ప్రయాస వేస్ట్. ఇది కవర్ అవ్వదు, ఇది కవర్ చేయరు, మీరే కవర్ చేయరు. అవును, లైవ్ వెళ్తే తర్వాత ఇప్పుడు నేను లైవ్ ఈ సమాధానం కూడా చెప్తానమ్మా, అది కూడా లైవ్ పోతుంది. మళ్ళీ తర్వాత మీరు అది పిక్ చేస్తారా, ఇది పిక్ చేస్తారా? ఇది నాట్ రైట్ కదా. ఏమా కాదమ్మా, ఇది ప్రజల ఇష్యూ కదా, ప్రజల ఇష్యూని మీరు కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మీరే కాదు, ఐఎమ్ షూర్ ఇది మీ ఒక్కరిదే కాదు, మీ యాజమాన్యానికి కూడా చెప్తున్నాము. ప్లీజ్ ప్రజల కోసం చేసే కార్యక్రమాలను కవర్ చేయండి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను మీడియా కవర్ చేయాలి. ఇది రేపు చెప్తా. రవిశంకర్ రెడ్డి గారు